హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. ఈరోజు డీఫారెస్టేషన్ గురించి చర్చిస్తాను. ఒక క్వశ్చన్ మీకు ఆన్సర్ దొరికేది దేని మీద అంటే, వాట్ వాస్ ది స్టాండ్ టేకెన్ బై వేరియస్ కంట్రీస్ రిగార్డింగ్ ఎండింగ్ ఆఫ్ డీఫారెస్టేషన్ బై 2030 అట్ COP26? వాట్ వాస్ ది రెజల్యూషన్ మేడ్ బై COP26 ఇన్ దిస్ రిగార్డ్? COP 26లో 2030 నాటికి అటవీ నిర్మూలనను అంతం చెయ్యడం గురించి వివిధ దేశాలు తీసుకున్న వైఖరి ఏమిటి? ఈ విషయంలో COP 26 చేసిన తీర్మానం ఏమిటి అనేది ఈరోజు మనకు చర్చించడం జరుగుతుంది. అన్నిటికంటే ముందు అసలు గ్రీన్ హౌస్ గ్యాస్ సోర్సెస్ ఎక్కడ, సింక్ ఎక్కడున్నాయి అంటే ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫారెస్ట్ల గురించి ఎందుకు మాట్లాడుకున్నారు? ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించిన COP26లో ఫారెస్ట్ల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అంటే, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో మెయిన్గా ఏమున్నాయి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, తర్వాత మీథేన్, తర్వాత నైట్రస్ ఆక్సైడ్, తర్వాత ఎఫ్ గ్యాసెస్ అంటారు, అంటే సిఎఫ్సిస్ అట్లాంటివన్నీ ఎఫ్ గ్యాసెస్. ఇప్పుడు ఓకే, సింక్స్. ఇంకా సింక్ల గురించి తెలుసుకోవాలంటే మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ సింక్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ఫారెస్ట్, అడవులు. 2 ఓషన్స్, అది చాలామందికి తెలియదు, సముద్రాలు కూడా సింక్లే. తర్వాత 3 ల్యాండ్. సో 3 చోట్లకి వెళ్ళి ఈ కార్బన్ సింక్ అవుతుంది, అంటే అక్కడ హోల్డ్ చేసుకుంటాం అన్నమాట, స్టోర్ అవుతుంది. ఇక్కడ ఎమిట్ అవుతుంది 4 చోట్ల, మెయిన్ 4 సోర్సెస్ నుంచి 4 టైప్ ఆఫ్ గ్యాసెస్ ఎమిట్ అవుతున్నాయి, గ్రీన్ హౌస్ గ్యాసెస్. అవి 3 సింక్లో అవి వెళ్ళి స్టోర్ అవుతుంది. సో ఈ ఫారెస్ట్లో ఎట్లా స్టోర్ అవుతుంది మనకు తెలుసు, కిరణజన్య సంయోగ క్రియ అని అంటాం, ఫోటోసింథసిస్. ఆ చెట్లలో ఆ గ్రీన్ లీవ్స్ రావాలంటే సన్లైట్ బేస్ చేసుకొని జరిగే ఆ చర్యలో CO2ని తీసుకొని అది ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది ఈ ఫారెస్ట్ల యొక్క ఇంపార్టెన్స్. ఈ CO2 మెయిన్ సోర్స్, అంటే 76% ఈ దీనివల్లనే వస్తుందన్నమాట. 76% CO2 వల్లనే గ్లోబల్ వార్మింగ్ వస్తుంది. 16% CH4 వలన వస్తుంది. ఈ 72% ఎక్కడి నుంచి వస్తుంది చూసామంటే, ఈ 72% దిస్ CO2 కమ్స్ ఫ్రమ్ మెయిన్లీ 3 సోర్సెస్ వేసుకోవచ్చు ఇక్కడ కూడా. ఏం సోర్సెస్? ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ జనరేషన్ మెయిన్గా ఇది పోతుంది. మేజర్ కాంట్రిబ్యూషన్ అంటే కోల్ ఉంది కదా, దాని గురించి నేను ఆల్రెడీ ఒక సెషన్ తీసుకున్నా. రెండోది ఈ వెహికల్స్ ఉంటాయి, సో దాంట్లో నుంచి వచ్చే ఎమిషన్స్. మూడోది ఒక ఫ్యాక్టరీ తీసుకోండి, ఒక ఫ్యాక్టరీలో పెద్ద పొగ్గొట్టం బట్టి వదిలేస్తుంటారు పైకి, సో అది ఒక సోర్స్. సో మెయిన్గా ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రిసిటీ, ఈ 3 సోర్సెస్ నుంచి ఈ CO2 ఎమిట్ అవుతుంది. అది ఫారెస్ట్లు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాయి. ఇది మనం చూడాలి. ఈ CO2కి సంబంధించి ఫారెస్ట్, ఓషన్, ల్యాండ్లో ఫారెస్ట్ చాలా మెయిన్ సోర్స్ కాబట్టి దాని గురించి చర్చ జరిగింది. ఈ COP26లో చర్చ జరిగింది. దాని మీద ఏం జరిగింది, అసలు ఈ ఫారెస్ట్లు ఎక్కడెక్కడున్నాయి, అవి ఏమవుతున్నాయి, అది ఫస్ట్ స్టడీ చేద్దాం. ఈ ఫారెస్ట్ చాలా ఎక్కువ ఎక్కడుంది? నెంబర్ 1 అంటే రష్యా.
రష్యా వచ్చి హైయెస్ట్ కవరేజ్ ఉంది హెక్టేర్స్లో లెక్క తీసుకుంటే. నెంబర్ 2 బ్రెజిల్, మళ్ళేమో కెనడా. మనం మామూలుగా ఫారెస్ట్ అంటేనే ఆఫ్రికా అనుకుంటాం, కానీ రష్యా, బ్రెజిల్, కెనడా, యుఎస్, చైనా కూడా. చైనా నుంచి మనకు ఫర్నిచర్ ఇంపోర్ట్ చేసుకుంటుంటారు, సో చీప్గా దొరుకుతుంది, ఎందుకంటే అక్కడ కూడా ఫారెస్ట్ ఎక్కువ ఉంది. తర్వాతనే ఈ కాంగో, ఇది ఆఫ్రికాకి సంబంధించి. మళ్ళీ ఆస్ట్రేలియాలో కూడా ఉంది, ఇండోనేషియా, పెరు, సౌత్ అమెరికా, అది ఇండియా. సో ఇండియాలో కూడా ఉంది 10th నేషన్ అనమాట ఫారెస్ట్లకు సంబంధించి. కాకపోతే పర్ క్యాపిటా ఎంత ఉంది ఫారెస్ట్ అని చూసామంటే చాలా ఎక్కువ ఉండేది పర్ క్యాపిటా వచ్చి కెనడాలో. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇక్కడ ఉంది. సో ఈ రెండోది వచ్చి రష్యా. సో కెనడా తర్వాత రష్యాలో ఉంది. అలాగా మళ్ళీ 3 ఆస్ట్రేలియాలో ఉంది. సో బ్రెజిల్లో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లు ఉన్నాయి, కానీ పర్ క్యాపిటా తీసుకుంటే, ఎందుకంటే ఈ మెయిన్ రష్యా, కెనడా, ఆస్ట్రేలియా ఇక్కడ పాపులేషన్ తక్కువ కాబట్టి పర్ క్యాపిటా ఎక్కువ ఉంది. లోయెస్ట్ పర్ క్యాపిటా ఫారెస్ట్ ఉండేది లోయెస్ట్ అంటే ఇండియాలోనే, చాలా తక్కువ ఉంది. మనం కూడా పెంచుకోవాలి. సో మీటర్ స్క్వేర్ పర్ క్యాపిటా. సో ఫారెస్ట్ యాజ్ కార్బన్ ఎమిటర్. కొన్ని చోట్ల ఏమవుతుంది ఆఖరికంటే ఫారెస్ట్ కార్బన్ సింక్ అని చెప్పాను కదా నేను ఇనిషియల్గా, కార్బన్ అంతా అక్కడికి, కానీ కార్బన్ ఎమిటర్గా అయిపోతుంది. అది కొంచెం మనకు తెలియదు ఇన్ని రోజులు ఇట్లా కూడా జరుగుతుందా అనుకుంటాం. సో చిన్నప్పుడు అడవుల గురించి మనము చదువుకున్నాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే అడవులు ఎందుకు నరకబడుతున్నాయి, లేకుంటే అడవుల వలన వచ్చే లాభాలు ఏంటి, కంపల్సరీ క్వశ్చన్ అది. అది మనకు ఎప్పుడు అడవుల వలన లాభం ఉంది, అడవులు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయని చదువుకున్నాం. కానీ ఆ కార్బన్ డైఆక్సైడే మోర్ రిలీజ్. ఇప్పుడు అడవిలో కూడా 2 ఉంటుంది. ఒకటి చెట్లు ఉన్నాయి, చెట్లకి కూడా బ్రీతింగ్ అవసరం కదా. చెట్లు బ్రీతింగ్ చేయాలంటే అది కూడా ఆక్సిజన్ తీసుకొనే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది చెట్లు. కానీ ఈ లీవ్స్ తయారయ్యేటప్పుడు ఫోటోసింథసిస్ అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అది చాలా ఎక్కువ చేస్తుంది కాబట్టి కాంపెన్సేట్ అయిపోయి నెట్ ఆక్సిజన్ రిలీజ్ కావాలి. కానీ నెట్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కడున్నాయి? ఇన్ కేస్ వెన్ ది నెట్ బ్యాలెన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్ ఈజ్ పాజిటివ్, ది ఫారెస్ట్ బికమ్స్ ఏ కార్బన్ సోర్స్. సింక్ బదులు సోర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. దట్ రిలీజెస్ మోర్ కార్బన్ దాన్ ఇట్ అబ్జార్బ్స్. అది ఎక్కువ రిలీజ్ చేస్తుంది అబ్జర్వ్ చేసుకునేది అనుకుంటే కూడా. సచ్ యాజ్ డ్యూరింగ్ ఏ ఫారెస్ట్ ఫైర్. ఎప్పుడు జరుగుతుంది అట్లా? ఫారెస్ట్ ఫైర్ జరుగుతుంది అంటే ఏంటి, మొత్తం కాలిపోయినప్పుడు ఏమవుతుంది, కాలినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వచ్చేస్తుంది కదా, చాలా హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఒక 1 yearలో లెక్క తీసుకుంటే ఈ ఫైర్స్ ఎక్కువ ఉన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అక్కడ రిలీజ్ అయ్యేది కూడా లెక్క తీసుకుంటే నెట్ ఎమిటర్ అయిపోతుంది. వెన్ దేర్ ఈస్ మోర్ డెడ్ దెన్ లివింగ్ ట్రీస్. సో డెడ్ ట్రీస్ ఎక్కువైపోయినాయి అనుకో, సో కాజెస్ తీసుకోండి, ఫైర్ వలన కావచ్చు, ఇన్సెక్ట్ అటాక్ వలన కావచ్చు, డీఫారెస్టేషన్ వల్ల కావచ్చు, డెడ్ అయిపోతాయి. సో ఇది కార్బన్ అప్పుడు డెడ్ అయిపోయినప్పుడు అది ఫోటోసింథసిస్ జరగదు కాబట్టి దట్ బికమ్స్ ఏ కార్బన్ సోర్స్. ది పాస్ట్ సెంచురీ ఫారెస్ట్ మేనేజ్డ్ బై కెనడా have been a significant carbon sink that was steadily adding carbon to the already stored. కానీ ఏమైపోతాయంటే ఇవన్నీ కూడా మెల్లిగా కన్వర్ట్ అవుతున్నాయి. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ముఖ్యంగా ఏం జరుగుతుంది అది చూద్దాం. ఇక్కడ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్కి వచ్చామంటే అరౌండ్ 73,000 kilometers square of land was burnt in Amazon rainforest just in 2019. ఇది చాలా హారిబుల్. ఇప్పుడు కోల్ రాక్షసులు అంటే చైనా, ఇండియా. అలాగే అటవీ రావణాసురుడు వీడనమాట. ఇది ఎవడు? బోల్సొనారో, జైర్ బోల్సొనారో ప్రెసిడెంట్. మొత్తం కాల్చేస్తున్నారు అడవులంతా. 73,000 square kilometers అడవి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని బర్న్ చేశారు. ఇక్కడ చూడండి బర్నింగ్ జరుగుతూనే ఉంది. సో హ్యూజ్ ఏరియాస్ ఆఫ్ రెయిన్ ఫారెస్ట్ ఆర్ డెస్ట్రాయిడ్. ఎందుకు చేస్తున్నారంటే ఫార్మింగ్, టింబర్, రోడ్స్,
హైడ్రో పవర్ డ్యామ్స్, మైనింగ్, హౌస్ బిల్డింగ్, ఇంకా అదర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. సో మొత్తం బర్న్ చేసిస్తున్నారు. సో ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లకేటింగ్ ది పవర్ఫుల్ అగ్రి బిజినెస్ లాబీ అండ్ ట్యాపింగ్ గ్లోబల్ మార్కెట్స్ ఫర్ దట్ రివార్డ్ డిస్ట్రక్టివ్ బిహేవియర్. సో ఇది వీళ్ళు చేస్తాండి. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో మొత్తము స్పాయిల్ చేసేస్తున్నారు ఇన్ ది నేమ్ ఆఫ్ డెవలప్మెంట్. ఇవి ఒకసారి పోతే ఇంక రావు. ఇప్పుడు నౌ దే ఆర్ నో మోర్ సింగ్స్. వాటి నుంచి సోర్స్ అయిపోతున్నాయి అనమాట. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఆర్ లంగ్స్ ఆఫ్ ది వరల్డ్. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడి నుంచి ఎమిట్ అవుతుంది. ఇట్లా పోతా వస్తే ఇంకా గ్లోబల్ వార్మింగ్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోద్ది. సో ఇంకా ఇండియా గురించి వస్తే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏరియాస్ ఇన్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా సచ్ as జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, దీస్ ఆర్ ఆల్ వల్నరబుల్ టు ఇల్లీగల్ లాగింగ్. ఈ టింబర్ మాఫియా వీళ్ళంతా ఇల్లీగల్గా దాన్ని లాగింగ్ చేస్తున్నారు. దే కోఆప్టెడ్ ఆర్ ఇంటిమిడేటెడ్ ఫారెస్ట్రీ అఫీషియల్స్. వీళ్ళంతా ఈ మాఫియాస్, లోకల్ పొలిటీషియన్స్, బిజినెస్ మెన్, సిటిజనరీ అందరితో కలిసి ఇదంతా లాగింగ్ వలన పోతుంది ఈ ఏరియాస్లో. మేజర్ థ్రెట్ టు ఫారెస్ట్ ఇన్ ఇండియా ఆర్ అన్ ఇట్స్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ డ్యూ టు జూమ్ కల్టివేషన్ అంటారు, షిఫ్ట్ అండ్ బర్న్ కల్టివేషన్ నార్త్ ఈస్ట్లో. సో నార్త్ ఈస్ట్లో ఎక్కువ ఉన్నాయి. అలాగే ఈ కాశ్మీర్, హిమాచల్, కర్ణాటక, జార్ఖండ్, ఈ ఎర్రచందనం ఏపీలో కూడా ఉంది. ఈ లాగింగ్, టింబర్ లాగింగ్ మాఫియా ఉందన్నమాట. ముందు వీరప్పన్ పేరు చెప్తాను. ఇప్పుడు వీరప్పన్ లేడు కానీ ఉన్నారు వేరే అందరూ. పొలిటీషియన్స్ కూడా కుమ్ముక్కు అవుతారు వాళ్ళతో. సో COP26లో ఏం రెజల్యూషన్ చేశారు అంటే పారా 38 వాళ్ళు రాసిండేది యాజ్ ఇట్ ఈస్ చెప్తున్నా. ఎంఫసైజెస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్, కన్జర్వింగ్, రిస్టోరింగ్ నేచర్ అండ్ ఎకోసిస్టమ్స్ టు అచీవ్ ది ప్యారిస్ అగ్రిమెంట్ టెంపరేచర్ గోల్, ఇంక్లూడింగ్ త్రూ ఫారెస్ట్ అండ్ అదర్ టెరెస్ట్రియల్ అండ్ మెరైన్ ఎకోసిస్టమ్స్. నేను చెప్పాను కదా, ల్యాండ్ అండ్ ఓషన్స్ కూడా అని అన్ని ఈ 3 సింక్స్ గురించి మాట్లాడుతున్నారు. యాక్టింగ్ యాజ్ సింక్స్ అండ్ రిజర్వాయర్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ బై ప్రొటెక్టింగ్ బయోడైవర్సిటీ వైల్ ఎన్షూరింగ్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ సేఫ్ గార్డ్స్. ఇది వాళ్ళ రెజల్యూషన్ అనమాట. సో ఎండ్ ఆఫ్ డిఫారెస్టేషన్ బై 2030 అని ఒక ప్లెడ్జ్ తీసుకున్నారు. లీడర్స్ ఆఫ్ మోర్ దాన్ 100 కంట్రీస్ ఇంక్లూడింగ్ బ్రెజిల్. ఈ బ్రెజిల్ వాళ్ళు కూడా ఈ ప్లెడ్జ్ తీసుకున్నారు. దట్ ఈస్ వెల్కమ్ సైన్. చైనా, రష్యా, యునైటెడ్ స్టేట్స్, మేజర్ చైనా, రష్యా, బ్రెజిల్ కదా, ఆ 3 కంట్రీస్ వాళ్ళు కూడా చేశారు. అట్ క్లైమేట్ టాక్స్ అట్ గ్లాస్గో టు ఎండ్ డిఫారెస్టేషన్ బై 2030. 2030కి డిఫారెస్టేషన్ ఉండకూడదు అని చెప్పి రెజల్యూషన్ ఇన్ ఏ ల్యాండ్ మార్క్ అగ్రిమెంట్ దట్ ఎన్కంపాసెస్ సమ్ 85% ఆఫ్ ది వరల్డ్స్ ఫారెస్ట్. ఈ కంట్రీస్ ఏవైతే 100 కంట్రీస్ సైన్ పెట్టాయో అట్లా 85% వరల్డ్ ఫారెస్ట్ ఉంది. మచ్ ఆఫ్ ది వరల్డ్స్ డిఫారెస్టేషన్ ఈజ్ డ్రివన్ బై ది వరల్డ్స్ డిమాండ్ ఫర్ ఫుడ్, డ్రైవింగ్ పీపుల్ టు ఫెల్ ట్రీస్ టు మేక్ రూమ్ ఫర్ క్యాటిల్, సోయ్, కోకోవా, పామ్ ట్రీస్. ఇది నా డౌట్ చెప్తాను ఇక్కడ. ఏమంటే 2030 అన్నారు, సరే బాగానే ఉంది. అది విల్ ఇట్ బి టూ లేట్? దట్స్ మై కన్సర్న్. విల్ ఎనీ ఫారెస్ట్ బి లెఫ్ట్ ఇన్ అమెజాన్ ఫర్ డిఫారెస్టేషన్? ఈ రేట్ ఆఫ్ డిఫారెస్టేషన్ జరిగితే తర్వాత ఇంకేముంటుంది డిఫారెస్ట్ చేయడానికి? అప్పటి నుంచి డిఫారెస్ట్ చెయ్యమంటున్నారు కానీ అప్పటి వరకు ఫారెస్ట్ నిలబడాలి కదా. విల్ ది గవర్నమెంట్ స్టిక్? ఇంకొక డౌట్ ఏమంటే ఈ గవర్నమెంట్స్ అన్నీ చెప్తారు, సైన్లు పెడుతున్నారు, అక్కడ పోయిన తర్వాత ఈ 100 బిలియన్ ప్రామిస్ కూడా అట్లాంటిదే కదా, చేస్తాం అనేసి మళ్ళీ చేయకపోతే ఏం చేయాలా? సో ఈ అమెజాన్లో ఇంకా ఆగలేదు, ఇంకా నడుస్తూనే ఉంది. సైన్ అయితే పెట్టారు, బట్ దట్ ఈస్ గుడ్ సైన్. అంటే మేము చెయ్యము అంటే కూడా ఏం చేయగలం చెప్పండి. కాబట్టి ఏదో ఒకటి చేశారు. ఇంకా 12 గవర్నమెంట్స్ కమిటెడ్ $12 billion and private companies pledged $5 billion to protect and restore forests in variety of ways, including $1.7 billion for indigenous people. So more than 30 financial institutions vote to stop investing in companies
రెస్పాన్సిబుల్ ఫర్ డిఫారెస్టేషన్. సో గవర్నమెంట్స్, పెద్ద కంపెనీస్ కూడా కొత్త ముందరికి వస్తున్నాయి. సో ఇంకా ప్రెసిడెంట్ బైడెన్ సెడ్ he would work with Congress to deploy up to $9 billion to the global effort through 2030 అని చెప్పాడు. అయినా రిపబ్లికన్స్ కూడా ఒప్పుకుంటేనే కదా కాంగ్రెస్లో అన్నీ పాస్ అయ్యేది. ఆ ట్రంప్ మహారాక్షసుడు ఉన్నాడు అక్కడ రిపబ్లికన్స్లో, అది ఎంత ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కాదు వాళ్ళు. ఎనీ మనీ రిలేటెడ్ టు క్లైమేట్ చేంజ్ త్రూ ది though would likely face opposition from Republicans. That is obvious. Forests are the lungs of our planet, absorbing around 1/3 of global CO2 released from burning fossil fuels every year, but we are losing them at an alarming rate. So with today's unprecedented pledges, we will have a chance to end humanity's long history as nature's conqueror and instead become ఇట్స్ కస్టోడియన్. ఇది యూకే ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ చాలా బాగా చెప్పాడు. ఇన్ని రోజులు మనం ఏం చేసాం, నేచర్స్ కాంకురర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు మ్యాన్, ఇప్పుడు కస్టోడియన్ లాగా కన్వర్ట్ అవుతాడు ఇది కన్నా జరిగితే. సో దే విల్ స్టార్ట్ బికమింగ్ కస్టోడియన్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ నేచర్. సో ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది డిఫారెస్టేషన్ ప్లెడ్జ్. ఏ మంచి విషయంలో కూడా ఇండియా పార్టిసిపేట్ చేయట్లేదు. ఎందుకని? సిన్స్ అవర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజ్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ ఎ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ ఎకానమీ, వీ క్లియర్లీ డిడ్ నాట్ వాంట్ టు ఎనీ క్లాస్ ఆన్ ట్రేడ్ గురించి క్లాస్ ఉండింది డిఫారెస్టేషన్కి సంబంధించి. కాబట్టి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏమి ఇప్పుడు పోతే నష్టము, ఈ డిఫారెస్టేషన్ వలన వచ్చిండే ట్రేడ్తోనే బతకాలా మనము. బట్ ప్రతిదీ ఎకనామిక్ డైమెన్షన్లో పూర్ కంట్రీ అని అడ్డం పెట్టుకొని తప్పించుకోవడం అనేది చేస్తున్నారు ఇండియా వాళ్ళు. So we did not want any mention of trade because our stand is that any commitment to the environment and climate change should not involve any reference to trade. ఏం తప్పు నాకు తెలియదు, వీళ్ళకే తెలియాలి. సో ఎంతసేపు అయినా ఇప్పుడు లోయెస్ట్ పర్ క్యాపిటా ఫారెస్ట్ ఉంది ఇండియాలో, ఇంకా దాన్ని కూడా నరుక్కుంటా పోతాము మా ఇష్టము అంటే ఏం ఇష్టము. విత్ దట్ ఐ కంక్లూడ్, బట్ దెర్ ఇస్ ఎ పాజిటివ్ నోట్. 2030కి డిఫారెస్టేషన్ ఆపేస్తామని డెసిషన్ తీసుకున్నారు. సో దట్స్ ఏ గుడ్ థింగ్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ మే కాల్, ఆర్ ప్లీజ్ డోంట్ కాల్, ఇట్స్ ఓన్లీ జస్ట్ వాట్సాప్ 8101010185. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.